ఈ వీడియో వచ్చేసేసి 11th వీక్ నామినేషన్స్ గురించైతే ఉంటుందనమాట. థంబ్‌నెయిల్ చూస్తుంటే ఈ పాటికి మీకు క్లియర్ కట్‌గా అర్థమై ఉంటుంది. మన కెప్టెన్ తనూజ చేతిలోనే ఈ నామినేషన్స్ అనేటియి ఒక 90% అయితే ఉండడం జరుగుతుందనమాట. అసలు ఇంట్రెస్టింగ్‌గా జరిగాయి. 11th వీక్ కొంచెం మనం ఆ ప్రోమోలో చూసుకున్నట్లయితే కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే జరిగినట్లయితే అర్థమవుతుంది. అండ్ బిగ్ బాస్ మొత్తం ఒక 90% తీసుకొనొచ్చేసేసి తనూజ చేతిలో పెట్టేసాడు. నీ చేతుల ద్వారానే ఈసారి నామినేషన్ జరగాలి అనేసి ఒక 5 చిట్టీస్ ఇవ్వడం అయితే జరుగుతుందనమాట తనూజకి. అండ్ ఆ 5 చిట్టీస్ వచ్చేసి ఒక 5 మెంబర్స్‌కి ఇవ్వాలి. ఆ 5 మెంబర్స్‌కి ఎవరికైతే ఇస్తుందో వాళ్ళు 2 మెంబర్స్ నామినేట్ చేయాలనమాట. అండ్ ఇంకొక పవర్ గూడా ఇస్తాడనమాట. అండ్ బిగ్ బాస్ అదేంటంటే సేవ్ చేసే పవర్. నామినేషన్స్‌లో ఎవరుంటారో వాళ్ళని సేవ్ చేసే పవర్ ఒకటుంటుంది. ఈ 2 పవర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అసలు తనూజ ఎవరిని సేవ్ చేసింది? అసలు ఆ చిట్టీస్ ఎవరు ఆ 5 మెంబర్స్‌కి ఎవరికిచ్చింది? అసలు నామినేట్ ఎవరయ్యారు? అండ్ అసలు వీళ్ళలో ఆ ఓటింగ్ గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాం. ప్రెజెంట్ అంటే ఎవరు వీక్‌గా ఉన్నారు? ఎవరు స్ట్రాంగ్‌గా ఉన్నారు? దాని గురించి కూడా లాస్ట్‌లో ఒక 2 మినిట్స్ అలా డిస్కస్ చేద్దాము. వీడియో చివరి వరకు చూడండి మామ. క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుందనమాట. అండ్ వీడియో చూసే ముందు ప్రతిరోజు మొత్తుకొని చెప్పేది లైక్ చేయండి. లైక్ చేసి స్టార్ట్ చేస్తే వీడియో ఎక్కువ మందికి వెళ్ళడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుంది. అండ్ మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్‌కి చాలా దగ్గరలో ఉంది మామ. మీరే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంక వీడియోలోకి ఎంటర్ అయిపోతే నామినేషన్స్ ప్రక్రియ 11th వీక్ అందరూ నిల్చోబెడతారు. అండ్ తనూజని పిలిచేసేసి తనూజకి ఒక 2 పవర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే ఫస్ట్ పవర్ ఇందాక చెప్పాను కదా! ఒక 5 చిట్టీస్ ఇస్తాడనమాట. ఆ చిట్టీస్ తీసుకొనెళ్ళి ఒక 5 మెంబర్స్‌కి ఇవ్వాలి. తనూజ వచ్చేసేసి మన డీమోన్ పవన్, రీతు, భరణి, భరణి గారు అండ్ ఇమ్మాన్యుయేల్ అండ్ కళ్యాణ్ వీళ్ళ ఐదుగురికైతే చిట్టీలు ఇస్తుందనమాట. వీళ్ళొచ్చేసేసి 2 మెంబర్స్‌ని నామినేట్ చేయాలి. ఒక్కొక్కరు 2 మెంబర్స్‌ని అయితే నామినేట్ చేయాలనమాట. ఎవరెవరు నామినేట్ చేశారంటే ఒక్క నిమిషం అండి చెప్తాను. మన డీమోన్ పవన్ వచ్చేసేసి రీతు అండ్ కళ్యాణ్ అయితే నామినేట్ చేయడం అయితే జరుగుతుంది. ఇదే ట్విస్ట్. అసలు రీతుని డీమోన్ పవన్ నామినేట్ చేయడం ఏంట్రా బాబు! అని మీరు అనుకుంటున్నారా? డిస్కస్ చేద్దాం దాని గురించి కూడా. అసలు ఎందుకు చేశాడు ఏంటనేది. అండ్ బర్నీ గారు వచ్చేసేసి రీతుని ఇమ్మోనియల్ అయితే చేస్తాడు. అండ్ ఇమ్మోనియల్ వచ్చేసేసి భరణి, భరణి గారిని అండ్ రీతుని. కళ్యాణ్ నామినేట్ చేస్తారండి సంజన గారిని అండ్ డీమోన్ పవన్‌ని. రీతు వచ్చి దివ్యని, సంజన గారినైతే ఇలా నామినేట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ సింగిల్ నామినేషన్. సింగిల్ నామినేషన్ గూడా ఉంటుంది. అది అంటే బోర్డ్స్ కొన్నుంటాయన్నమాట. తనుజ తీసుకొని పోయి ఇయ్యాలి. అంటే మీరు డబుల్ నామినేషన్ చేసేవాళ్ళు, సింగిల్ నామినేషన్ చేసేవాళ్ళు సింగిల్‌గా ఇయ్యాలి. వీళ్ళకొచ్చేసేసి సుమన్ శెట్టానికి సింగిల్‌గా ఇవ్వడం జరుగుతుంది. సుమన్ శెట్టాన్ వచ్చేసేసి కళ్యాణ్ చేస్తాడు. దివ్య వచ్చి రీతుని చేస్తుంది. అండ్ సంజన వచ్చేసేసి కళ్యాణ్ చేస్తుందన్నమాట. ఇది ఇలా చేశారు మొత్తానికైతే. అండ్ తనుజ చిట్టీలు ఇవ్వడం జరుగుతుంది. చేశారు మొత్తం అయిపోయింది. ఇంక లాస్ట్‌కొచ్చేసేసి 11th వీక్ నామినేషన్స్‌లలో ఎవరున్నారంటే మన భరణి గారు, దివ్య, డీమోన్ పవన్, కళ్యాణ్, సంజన అండ్ ఇమ్మానుయేల్. వీళ్ళ ఆరుగురు అయితే 11th వీక్ నామినేషన్‌లో ఉండడం జరిగింది. ఇదనమాట. నామినేషన్స్ అయితే ఇలా జరిగాయి. ఒక 90% తనుజ చేతిలో పెట్టేసాడు. ఏదైతే ఆ చిట్టీలున్నాయో అది ఇవ్వడం అయితేమి అండ్ ఒక 2 మెంబర్స్‌ని నామినేట్ చేసే పవరు అండ్ సింగిల్ నెంబర్‌ని పవర్ అంటే నామినేట్ చేసేది. ఓన్లీ తనుజని తీసుకొని పోయి ఏయైతే ఉంటాయో షీట్స్ అవి వాళ్ళకిస్తుందనమాట. వాళ్ళొచ్చి డబల్ ఇద్దరిని చేయాలా? ఒకరిని చేయాలా? అనేది తనుజనే డిసైడ్ చేస్తుంది. హౌస్ మేట్స్‌కి. ఇంక దీంట్లో చూసుకున్నట్లయితే మెయిన్ ట్విస్ట్ ఏంటంటే ఈరోజు ప్రోమోలో కూడా అదిరిపోయింది. మామూలుగా లేదనమాట. మన డీమోన్ పవన్ వచ్చేసేసి రీతుని చేయడం నామినేట్ చూసాం. అసలు రీతుని ఎందుకు చేశాడంటే చెప్పిన రీజన్ ఏంటంటే తన వల్ల రీతు ఏదైతే ఉందో రీతు వల్ల డీమోన్ పవన్ ఆట డిస్టర్బ్ అవుతుందంట. అందుకని నామినేట్ చేశాడు. ఈ డిస్టర్బెన్స్ అనేది ఇప్పుడేమైనా కొత్తగా అవుతుందా ఏంటి? ఎప్పుడు మనకి మన 'నాగార్జున' సార్ వచ్చేసేసి రీతూని, టీమోన్ పవన్‌ని ఒక ఏదైతే ఆ రూమ్‌కి తీసుకొనెళ్లి కూర్చొని మాట్లాడాడన్నమాట. మీరు కరెక్ట్‌గా ఉన్నారా? లేపోతే అసలు మీకసలు ఫేక్ వార్నింగ్ ఏమైనా నడుస్తుందా? అంటే రీతు క్లియర్ కట్‌గా చెప్పడం జరుగుతుంది. సార్ నా సైడ్ నుంచి నేను కరెక్ట్‌గానే ఉన్నాను. మన డీమోన్ పవన్ సైడ్ నుంచే కరెక్ట్‌గా లేదంటే డీమోన్ పవన్ కూడా అడగడం జరుగుతుంది. ఆ రోజు డీమోన్ పవన్ కూడా కొంచెం తనకలాడతాడు. 50, 50 అన్నట్టు ఉంటాడన్నమాట. ఏమంటే మనకి 'అలీకే చిట్టి' రమ్య గారు కూడా వచ్చి చెప్పడం జరిగింది. మీది ఏదైతే బాండింగ్ ఉందో అది బయట వర్కౌట్ అవ్వట్లేదు. ఏదైతే ఇప్పుడు నేను ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు మీ ఫ్రెండ్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అది మీరు ఏదో అనుకుంటున్నారు గానీ బయట వేరే విధంగా స్ప్రెడ్ అవుతుందని.
అండ్ మొత్తానికి ఆలోచించినట్టున్నాడు. అండ్ ఇప్పుడు ఇంగా లాస్ట్‌కొస్తుంది కాబట్టి బిగ్ బాస్ గూడా కొంచెం లాస్ట్‌కొస్తుంది కాబట్టి వీళ్ళిద్దరూ కొంచెం ఏమన్నా కొంచెం గట్టిగా ఆలోచించి డిసిషన్ ఏమన్నా తీసుకున్నాడేమో అనిపిస్తుంది. మనకి తనూజ అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరే ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్‌లో ఉండడం అయితే జరుగుతుంది ప్రతిసారి. దాన్నేమన్నా కొంచెం గట్టిగా ఆలోచించి, లేదు ఇలా అయితే ఉండదు. ఏదైతే ఈ బాండింగ్ వల్లే మాకు కొంచెం తక్కువ ఓటింగ్ పడుతున్నట్టుందని ఆలోచించి కొంచెం రీతూని నామినేట్ చేశాడు. అండ్ రీతు కూడా ఫుల్ ఎమోషనల్ అయిపోవడం, ఏడవడం అదంతా చూసాం గందరగోళం అంతా. అదైతే జరిగింది. లాస్ట్‌కి ఇది పవర్ ఇచ్చాడు కదా! తనుజకి పవర్ ఇచ్చాడు. అంటే బిగ్ బాస్ సేవ్ చేయొచ్చనమాట. నామినేషన్స్ అన్నీ అయిపోయాక నామినేషన్స్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒకరిని సేవ్ చేయొచ్చు. ఆ పవర్ వచ్చేసేసి మన తనూజ వచ్చి రీతునైతే సేవ్ చేసినట్లయితే అర్థమవుతుందనమాట. అందుకే రీతు నామినేషన్స్‌లలో లేదు. ఇంకా లాస్ట్‌కి ఫైనల్‌గా వచ్చి మన భరణి గారు, దివ్య అండ్ డీమాన్ పవన్, కళ్యాణ్, సంజన గారు, ఇమ్మోనియాలు వీళ్ళు అసలు సేఫ్ జోన్‌లో ఎవరుంటారు? అండ్ డేంజర్ జోన్‌లో ఎవరుంటారో డిస్కస్ చేస్తే కళ్యాణ్ వచ్చేసి ఇంక సేఫ్ జోన్ అండి. నాకు తెలిసి ఇంక ఈ వీక్ టాప్ ఓటింగ్ ఖచ్చితంగా ఇంగ కళ్యాణ్‌కే పడుతుందని అర్థమవుతుంది క్లియర్ కట్‌గా. నెక్స్ట్ ఇమ్మోనియల్ కూడా ఇంగ సేఫ్ ప్లేస్‌లోనే ఉంటాడు. ప్రస్తుతానికి మనం బయట ఫ్యాన్ బేస్ అయన్నీ చూస్తుంటే ఎవరికన్నా అర్థమవుద్ది. వీళ్ళిద్దరూ అండ్ కొంచెం అటు ఇటు భరణి గారు ఈ వీక్ అసలు ఎలా ఆడతారు? ఏంటి? దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట ఓటింగ్ అనేది ఖచ్చితంగా. ఇంగ సంజన గారు, దివ్య, డీమాన్ పవన్ వీళ్ళ ముగ్గురిలో పోటీ ఉంటుంది. నాకు తెలిసి కళ్యాణ్, ఇమ్మోనీలు, భరణి గారు వీళ్ళ ముగ్గురు సేఫ్ జోన్‌లో ఉంటారనిపిస్తుంది. అండ్ సంజన గారు, దివ్య, డీమాన్ పవన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కొంచెం ఓటింగ్ అనేది కొంచెం పోటాపోటీగా ఉంటుంది ఈ వీక్ అంతా. వీళ్ళు అసలు ఈ వీక్‌లో ఏ టాస్క్‌లు పెడతారు? ఎంటర్‌టైన్‌మెంట్ టాస్క్‌లు అయితేమి ఏమన్నా ఇంక పెడుతుంటారు కదా! కెప్టెన్సీ టాస్క్‌లు, ఇమ్యూనిటీ టాస్క్‌లు అయి పెడుతుంటారు. ఆ టాస్క్‌లు అయితేమి, ఆ ఎంటర్‌టైన్‌మెంట్ అయితేమి ఎలా చేస్తున్నారు? ఎలా ఉంటున్నారు? దీన్ని బట్టి వీళ్ళ ఓటింగ్ అనేది ఆధారపడి ఉంటుందన్నమాట క్లియర్ కట్‌గా. చూడాలి. ఈ వీక్‌లో అసలు ప్రతి వీక్ ఈ పోయిన వీక్ చూసుకున్నట్లయితే ఏమీ లేదు. ఆ రాజు, రాణి అనుకుంటా మొత్తం చెడదొబ్బేశారు. ఆ పోయిన వీక్ చూసుకున్నట్లయితే ఆ ఫోన్ కాల్ ఒకటి పెట్టేసి అదంతా వీక్ అంతా మొత్తం అసలు చిరాకు దొప్పిచ్చేసారనమాట. అదే 'రెబెల్' అదంతా చూసాం కదా! పోయిన 2 వీక్స్ అయితే ఏమీ లేదనమాట. ఫుల్ స్టఫ్ ఏమీ లేదు. సాదాసీదాగానే నడిచింది. ఈ వీక్‌లో అసలు ఏ గేమ్స్ పెడతారు? ఏంటి? వీళ్ళు డీమాన్ పవన్ కూడా ఉన్నాడు కాబట్టి డీమాన్ పవన్ కూడా కొంచెం మంచి ఓటింగే పడుతుందనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి వీకు ఇంకా ఏ ఫిజికల్ టాస్క్ లేకపోయినా కానీ కొంచెం ఇచ్చి పడేస్తున్న కమాండర్‌గా కొంచెం బాగా ఆడాడు. ఈ బాండింగ్స్ కూడా కొంచెం దూరం చేసుకుంటున్నాడు. ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే డీమోన్ పవన్‌కి కూడా కొంచెం ఓటింగ్ బానే పడుతుందనిపిస్తుంది. మోస్ట్‌లీ ఒక 90% ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే దివ్యకున్నాయని చెప్పుకోవచ్చు. ఈ వీక్ ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే దివ్య ఆడుతున్న విధానం అయితేమి, బయట ఫ్యాన్ బేస్ అయితేమి, పోయిన వీక్ కూడా దివ్య నామినేషన్స్‌లో ఉండింది కాబట్టి ఆ ఓటింగ్ ఆధారంగా వీటన్నిటి ఆధారంగా చూసుకున్నట్లయితే దివ్య అయితే 90% ప్రస్తుతానికైతే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. అండ్ ఓటింగ్ తక్కువ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ సంజన గారైతే ఉంటారనిపిస్తుంది డేంజర్ జోన్‌లో. డీమోన్ పవన్ ఇంగా ఆడే విధానం బట్టి మొత్తానికైతే ఈ వీక్ రీతునైతే చేయడం జరిగింది. ఇంక ఆట అసలు ఎలా మారుస్తాడు? ఏంటి? ఇంగ వీళ్ళిద్దరి బాండింగ్ కొనసాగుద్దా? లేదా? అసలు ఈ వీక్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందా? ఎపిసోడ్‌లో చూస్తే మనకు అర్థమవుద్ది. అసలు డీమోన్ పవన్ అసలు ఎలా ఆడతాడు? ఏంటి? డీమోన్ పవన్ 2.0 అని ఏమన్నా చూస్తామో లేదో అది మనకు అర్థమవుతుంది ఈ ఎపిసోడ్‌లు బట్టి. ఇంగా టాప్ ప్లేస్‌లో పోటాపోటీగా కళ్యాణ్‌కి, ఇమ్మోనియాల్‌కి వీళ్ళిద్దరికైతే పోటాపోటీగా అయితే ఓటింగ్ జరుగుతుందనిపిస్తుంది. ఇంగా ఇమ్మోనియాల్‌తో పోల్చుకుంటే కొంచెం కళ్యాణ్‌కి ఎక్కువ ఓటింగ్ వస్తుందనమాట. ఎక్కువ ఓటింగే వస్తుంది ప్రస్తుతానికి. ఏమన్నా ఇప్పుడు నామినేషన్‌లో ఉన్నాడు కాబట్టి ఇమ్మోనియాల్ కూడా ఏమన్నా టాస్కులు ఆడుతున్నాడు అండ్ ఆల్ రౌండర్ అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఏదైతే గేమ్స్ అయితేమి, మనకు పెట్టిన గేమ్స్ అయితేమి, కామెడీ అయితేమి ప్రతి ఒక్కటి ఇచ్చి పడేస్తున్నాడు ఇమ్మోనియాల్. ఈ వీక్ ఎలా ఆడతాడు? ఏంటి? ఎలాగో నామినేషన్‌లో ఉన్నాడు కాబట్టి అండ్ వాళ్ళ మదర్ అయిన సంజన గారు కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇమ్మోనియల్ ఓట్లు సంజన గారికి అసలు పడవు. అసలు ప్రతిసారి ఇదే జరుగుతుంది. సంజన గారు ఎందుకు సేవ్ అవుతున్నారంటే ఇమ్మోనియల్ మేబీ ఒక 3 వీక్స్ నుంచి 4 వీక్స్ నుంచి అసలు నామినేషన్స్‌కి రాలేదన్నమాట. అందువల్ల ఇమ్మోనియల్ ఓట్లు కొన్ని సంజన గారికి పడ్డాయి. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఉన్నారు కాబట్టి ఇంక ఇమ్మోనియల్ ఓట్లు ఖచ్చితంగా సంజన గారికి పడవు కాబట్టి ఇప్పుడు సంజన గారు ఆట మీద అందులో పోయిన వీక్ మనకి సాటర్‌డే ఏదైతే ఉందో ఏడ్చారు. నాగార్జున సార్ దగ్గర ఏడ్చారు. నేనెళ్ళిపోతాను. అది ఫ్యామిలీ వీక్ లేదని చెప్పారు కదా! అసలు అంత ఓవర్ యాక్షన్ అవసరం లేదనిపించింది. సరే పిల్లలున్నారు అయన్నీ చూడాలి. కానీ బిగ్ బాస్ హౌస్ అంటే ఎంతో మంది బయట ప్రయత్నిస్తుంటారు. ఎవరికో ఒకరికి వస్తుంది అవకాశం. అలాంటి దాన్ని ఏదో చిన్న పిల్లోళ్ళలాగా ఏదో హాస్టల్‌లో ఉన్నట్టు నేనెళ్ళిపోతాను. పిల్లోలని చూసుకోవాలి అంటే కుదరదు. అంత స్ట్రాంగ్‌గా ఇయన్నీ ఆలోచించుకొని బిగ్ బాస్ హౌస్‌కి రావాలన్నమాట.
అనమాట. అది అలా చేసిన విధానం నచ్చలేదు కాబట్టి ఏమో సంజన గారికి మరి ఓటింగ్ ఎలా ఉంటుందో ఏంటో, జనాలు అసలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా? ఎలాగో నేనే హౌస్ నుంచి బయటికెళ్ళిపోతానని చెప్పింది కాబట్టి దాన్నేమన్నా దృష్టిలో పెట్టుకొని ఆ ఓటింగ్ ఏమన్నా కొంచెం అటు ఇటు పడుతుందా? వీటన్నీ ఇంక చూడాల్సొస్తదనమాట. ఇంగ వీళ్ళిద్దరికైతే పోటాపోటీ జరుగుతుందండి ఓటింగు. సంజన గారంటే కొంచెం గివ్ అప్ ఇచ్చేసారు. హోమ్ సిక్‌గా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఓటింగ్ ఎలా ఉంటుందో ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది ఈ వీకు. బర్నీ గారు ఆట మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆట ఎలా ఆడతారు? అసలు ఆ బాండింగ్స్ అనేవి వదిలేస్తారా? సేఫ్ గేమ్ ఇప్పటికన్నా వదిలేసి ఆడితే ఓటింగ్ పడుతుంది. లేపోతే హౌస్‌లోంచి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. మోస్ట్‌లీగా ఇంక 'డీమోన్ ఫోన్' గూడా అంతే. ఇగ కొంచెం ట్విస్ట్‌గా మనకి కొంచెం సస్పెన్స్ ఇచ్చాడు గదా! రీతూని చేసేసి అది ఎప్పుడో చేయాల్సింది. అంటే నామినేట్ ఎప్పుడో చేసి నీ ఆట నాకు డిస్టర్బెన్స్ నీ వల్లే అవుతుందని చేయాల్సింది. చాలా లేట్‌గా చేశాడు. కానీ మొత్తానికైతే ఇప్పటికైతే చేశాడు. మొత్తానికి ఇంగ చూడాలి. ఇంగ ఆట ఏమైనా ఇంప్రూవ్ చేసుకుంటాడా? బాండింగ్ అనేది వదులుకొని అది చూడాలి. ఇంగ 'దివ్య' వచ్చేసి మోస్ట్ డేంజర్ జోన్‌లో ఉంటుందనిపిస్తుంది. నామినేట్ అయినా కూడా ఆశ్చర్యపోబడలేదు. ఇంగ తను మార్చుకోవట్లేదు ఎంతసేపటికి అరవడం దాంతోనే సరిపోతుంది. ఆ పర్ణి గారు మళ్ళీ బర్నీ గారు వద్దనుకుంటున్నా గాని ఆమె వెళ్లి మాట్లాడడం ఇవన్నీ మనం చూస్తున్నామనమాట హౌస్‌లో. మోస్ట్‌లీ 'దివ్య' అయితే ప్రస్తుతానికి మనం చూస్తున్నట్లయితే 90% వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. చూసేవాళ్ళు మీరెవరనుకుంటున్నారు? వీళ్ళల్లో అసలు సేవ్ అవుతారు. ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఎవరికున్నాయో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. చూద్దాం అసలు. కామెంట్స్‌లో ఎక్కువ పేరు ఎవరిదొస్తుంది? ఎవరికి ఎక్కువ నామినేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయో చూద్దాం. అండ్ ఇంతవరకు వీడియో చూసినందుకు థాంక్ యూ సో మచ్. ఎవరన్నా ఫస్ట్ టైమ్ మన ఛానెల్‌ని చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి మామ. లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. అండ్ థాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.